అయినా పట్టిదార్ ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు? అన్న పోయినసారి కదా కప్ గెలిపించింది, రెస్ట్ తీసుకుంటూ చిల్ అవుతున్నా. చిల్ అవుతూ రెస్ట్ తీసుకున్నావు తమ్ముడు? ఇంకా పర్మనెంట్ గా రెస్ట్ తీసుకోలే తమ్ముడు. అప్పటోడు 300 చెప్తా అంటాడు, ఈ మెంటలోడు 6 లోడింగ్ అంటాడు. మనమేమో 18 సంవత్సరాల్లో ఒక్కసారి కప్ కొట్టినాం, చిల్లు రెస్ట్. నాకు కనుక తిక్క రేగితే జితేష్ శర్మని కెప్టెన్సీ చేసి నిన్న ఇంజూరీ అయిందని చెప్పి పర్మనెంట్ గా టీమ్ లో నుండి పీక్ పడేస్తా, చూసుకో. అన్న నువ్వు కొంచెం ఉప్పు తగ్గివే, నువ్వు కూడా చెప్పన్నా పోయి ఈసారి కూడా కప్ నందే అని. అయినా ఇప్పుడు ఐపీఎల్ లో మన లక్ నడుస్తుందన్నా, నువ్వేం టెన్షన్ పడకు, పక్కా బ్యాక్ టు బ్యాక్ కప్ కొట్టేది మనమే. రేపే పోయి టాస్ ప్రాక్టీస్ చేస్తా, కప్ ఎలా రాదో చూస్తా ఉండన్నా. ఏంది తమ్ముడు, టాస్ ప్రాక్టీస్ చేస్తావా? బ్యాటింగ్ ఎవరు ఆడతారు మరి? నీకు తెలియదు ఉండన్నా మన ప్లానింగ్. మన కింగ్ ముందే బీస్ట్ 3 ఫామ్ లో ఉన్నాడు. టాస్ గెలిచి చేసింగ్ తీసుకుంటా మన కింగ్ 100 సపరిచ్చి సునాయాసంగా మ్యాచ్ గెలిపిస్తాడు. మేము ఆడేది మీతో టాస్ లోడిపోను, మీతో సెంచరీలు కొట్టేను అనుకుంటున్నావా? ఆల్రెడీ కప్ మీద పేరు రాసి పెట్టినాం, పక్కా ఈసారి కప్ మాదే. అవునా తమ్ముడు? అయినా పాండ్యాస్ ఎక్కడుంటే అక్కడ ట్రోఫీలుంటాయి. ఇంతకు ముందు మేము ముంబైలో ఉన్నాం, అప్పుడు ట్రోఫీ మాదే. తర్వాత మా చిన్న తమ్ముడు గుజరాత్కి వచ్చిండు, అప్పుడు ట్రోఫీ గెలిపించిండు. తర్వాత నేను ఆర్సీబీలోకి వచ్చిన, ఫస్టే ఆర్సీబీకి ట్రోఫీ గెలిపించిన. ఈసారి కూడా ఆర్సీబీకి ఇంకొక ట్రోఫీ గెలిపిస్తా, ఇది ఫిక్స్. ఈ మాత్రం కాన్ఫిడెన్స్, ఇంత ఫైర్ ఉంటే చాలు తమ్ముడు, ఈసారి కూడా కప్ మందే. డీకే, నువ్వు టీంలో ఉన్నప్పుడు ట్రోఫీ గెలవకపోయినా నువ్వు కోచ్ గా నీ ప్లానింగ్స్ తో ఫస్ట్ ట్రోఫీ గెలిపించినావు చూడు, సూపర్ డీకే బాయ్. అదేముంది కింగ్, ఇంకోటి ప్లాన్ చేసి పెట్టిన, ఈసారి కూడా కప్ మందే. హోల్డెన్ అడ్డిగుడ్డిగా ఒక కప్పు గెలిచి ఏం వగలబడుతున్నారే మీరు? ఎంత పెద్ద మాట అన్నావు తమ్ముడు, అడ్డిగుడ్డిగానా? ఫస్ట్ టైం కెప్టెన్సీ చేస్తూ ఎన్ని ట్రోల్స్ వచ్చినా పట్టించుకోకుండా ఫస్ట్ ట్రోఫీ అందిస్తే అడ్డిగుడ్డిగా అంటారా? ఎక్కడ గెలకూడదో అక్కడే గెలికావు తమ్ముడు. ఈసారి కూడా బ్యాక్ టు బ్యాక్ నా కెప్టెన్సీతో ఆర్సీబీకి ఇంకొక ట్రోఫీ అందిస్తా, ఇది ఫిక్స్. నాయనా టిన్ డేవిడ్, ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు? ఈడ ఇంత పెద్ద గోల జరుగుతుంటే. అన్న ఎడిటింగ్ చేస్తున్నా అన్న, చెప్పే. నీ పిక్ ఎడిట్ చేయనా? జూలో ఉన్నట్లు లైన్ ముందు ఉన్నట్లు ఎడిట్ చేయనా? చెప్పు, త్వరగా చెప్పే. ఏంది తమ్ముడు, అందరూ ప్రాక్టీస్ చేస్తుంటే నువ్వు ఎడిటింగ్ చేస్తున్నావా? మీరిచ్చే 3 కోట్లకి మళ్ళీ ప్రాక్టీస్ కూడానా? నాకంటే ఎక్కువ జితేష్ కి పట్టిదార్కి ఇస్తున్నారు. వాళ్ళకంటే చివర్లో వచ్చి కింద మీద పడి మ్యాచ్ ఫినిష్ చేసేది నేను, నాకేమో 3 కోట్ల. తమ్ముడు, నీకు 10 కోట్లు ఇచ్చినా తక్కువే. నీకెందుకు, నేను ఆఫ్లైన్ సెటిల్మెంట్ చేపిస్తా కదా, నువ్వు టెన్షన్ పడకు, నేనున్నా కదా, నేను చూసుకుంటా. ఈ మాత్రం ఇంటిస్తే చాలు చెలరేగిపోతా. తమ్ముడు సాల్ట్, ఏం చేస్తున్నావు? బొద్దిగా కనిపిస్తలేవు. ప్రాక్టీస్ చేస్తున్నా అన్నా, ఏంది చెప్పు. సూపర్ తమ్ముడు, నువ్వు టీంలో కట్టప్పలా ఉన్నావు. మరి ఫస్ట్ మ్యాచ్ SRH తోనే అన్న, వాళ్ళు మన మీద కొట్టిన 287 మర్చిపోయా అనుకున్నావా? ఫస్ట్ మ్యాచ్ నుండే రివెంజ్ కంప్లీట్ చేద్దామని నేను మన కింగ్ ప్లాన్ చేసి పెట్టాం. ఫస్ట్ మ్యాచ్ నుండి అందరు లెక్కలు తీర్చుకుంటూ వస్తా. ఎవరైతే మన మీద 287 కొట్టారో వాళ్ళ మీదనే ఫస్ట్ మ్యాచ్ రివెంజ్ తీర్చి అందరు లెక్కలు తీరుస్తా. IPL లో ఇప్పుడు ఆర్సీబీ టైం నడుస్తుంది, ఎవరు మనల్ని ఆపలేరు.